కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. కూడి వచ్చినటువంటి యవన బిడ్డలందరికీ, అలాగే సంఘమునకును, ఆన్లైన్లో వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున యొక్క శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వారలారా, మరి ఈ మీటింగ్ చేయాలన్నటువంటి ఆలోచన సుమారుగా ఒక 20 డేస్ నుంచి, ఒక 20 రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎలాగైనా సూరారపు సంఘములో చిన్న కూడిక పెట్టి దేవుని మాటల చేత ఇక్కడున్న యవన బిడ్డల్ని, అలాగే అనేక సంఘాల నుంచి వస్తున్నటువంటి యవన బిడ్డలని వాక్యం చేత బలపరచాలన్న ఆశ దైవ సేవకులుగా మేము ఆలోచన చేశాం. ఆలోచన చేసినప్పుడు లాస్ట్ వీకే ఒక వారం అనుకున్నాం, ఫ్రైడే రోజు. అది కుదరలేదు. ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రేరేపణ బట్టి ఈ 2వ తారీఖు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకంటే 2 మీటింగులు జరగాలి. సూరారపు సంఘములో ఒక మీటింగ్ జరగాలి, సంగారెడ్డిలో ఒక మీటింగ్ జరగాలి. సమయమేమో 14 రోజులే ఉంది. తర్వాత కాలేజీలు, స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. కనుక హాలిడేస్లోనే 2 మీటింగులు చేయాలి. చేసి కొన్ని మాటలు వినిపించాలి యవన బిడ్డలకన్నా ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈరోజు మనకు కృప చూపించాడు. చక్కటి పనులు నిన్న నుంచి ప్రారంభం చేశాం. కొద్దిగా 1 గంట ఆలస్యం నడుస్తుంది ట్రైను, కనుక అడ్జస్ట్ కావాలి. అప్పుడప్పుడు మనం రైల్వే స్టేషన్లో ఉంటాం కదా, 1 అవర్ లేట్ వస్తుంది ట్రైను, బస్ 1 అవర్ లేట్ వస్తుంది అన్నట్టుగా మన యూత్ మీటింగ్ కూడా 1 అవర్ లేట్గా, అనగా ఆలస్యంగా నడుస్తూ ఉంది. ముందే వెళ్ళాలి, ముందే ప్రారంభించాలి, కానీ ఆలస్యంగా నడుస్తుంది. ఏదేమైనా దేవుని కృపను బట్టి పనులన్నిటిలో దేవుడు కృప చూపిస్తూ దేవుడు ప్రేరేపించబడిన వారిని ఇక్కడ కూర్చునబెట్టాడు. చాలామందికి చెప్పాం, ఇంటింటికి తిరిగి చెప్పాం, తర్వాత ఫోన్లు చేశాం, ప్రత్యేకంగా వారిని కలిశాం. అయితే ఈరోజు కొద్దిగా హాలిడేస్ లేదు, కొందరికి ఉద్యోగాలు ఉన్నాయి. అయినా మీరు మానుకోవాలి, కాలేజీలు కూడా ఉంటే కొద్దిగా మానుకోండి, పర్వాలేదు, దేవుని కోసం ఒకరోజు ఏమవుతుంది అని కొందరికి చెప్పినప్పుడు కొందరు మానుకున్నారు. ఇలా కొందరు సిద్ధపడి వచ్చారు. కొందరు మాకు డ్యూటీలే ముఖ్యము, ఉద్యోగాల ముఖ్యము, వ్యాపారాల ముఖ్యము, మా పనులు మాకు ముఖ్యమన్న వాళ్ళు రాలేదు. ఏదేమైనా దేవుని వారలారా, వచ్చిన మీరు ధన్యులు. హల్లెలూయా, హ్యాపీయా? వచ్చిన మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక 3 గంటలు గడపడం అనేటువంటిది యవనస్తులు గడపడం అనేది చాలా ఆశ్చర్యం. యవనస్తులు 3 గంటలు మందిరంలో కూర్చోవాలంటే కూర్చుంటారా? కూర్చోగలరా? కూర్చోలేరు దేవుని వారు. ఎందుకంటే యవనస్తులకి ఎలా ఉండాలంటే, ఇలా వచ్చామా, కొట్టామా, వెళ్ళామా, కట్టే తెచ్చే కొట్టే సామెత ఉంటుంది. కట్టే తెచ్చాము, కొట్టాము అన్నట్టుగా యవనస్తులు ఉంటూ ఉంటారు. అందుకే ఎక్కువసేపు కూర్చోరు వాళ్ళు. ఆ కూర్చున్న గంట కూడా ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళిపోయి వద్దాము అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది యవనస్తులకున్న స్వభావం. ఈ గంట సమయాన్ని కూడా, ఈ 3 గంటల సమయంలో కూడా ఎందుకంటే ఆ కూర్చోనివ్వకుండా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంటుంది అంటే, నేను యవన కాలంలో ఉన్నప్పుడు చాలా వరకు పని చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అలాగనే ప్రోత్సహించేవారు అన్నమాట. సంఘంలో కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే నా స్నేహితులలో దేవుని పనులలో నేను ఒక్కనే ఉన్నా. నేను వాస్తవాలు చెప్తున్నా. నా స్నేహితులు సుమారుగా 6 మంది 7 మంది ఉండండి, క్లోజ్ ఫ్రెండ్స్. దేవుని పని చేయడానికి
ప్రారంభంలో మీ వయసు ఉన్నప్పుడు, బాల్య వయసు, యవన వయసు ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడాలన్న తపన అందరికి ఉండింది. బయట బాగానే మాట్లాడుతుంటే అందరం కలిసి ఒక చెట్టు కింద నిలబడి, అది చేయాలి, ఇది చేయాలి, మనం అట్లా తయారు కావాలి, మ్యూజిక్ కొట్టాలి, ఒకరు మ్యూజిక్ కొట్టాలి, ఒకరు ప్యాడ్ కొట్టాలి, ఒకరు కీబోర్డ్ వాయించాలి, ఒకరు పాట పాడాలి, ఒకరు వర్షిప్ చేయాలి అనుకుంటుంటాం అనమాట. ఇలా కళలు కానేవాళ్ళం. ఏడుండి చెట్ల కింద ఉండి కళలు కానేవాళ్ళం అనమాట. కళలు అయితే మంచిగా ఉండే, ఎంత హై క్లాస్ అంటే గొప్ప కళలు కానేవాళ్ళం, మంచిగా ఎదగాలని. కానీ దానికోసం ప్రయాసం అనేటువంటిది చెయ్యలేక పడిపోయారు. దేవుని కృపను బట్టి అంతో ఎంతో నేనైతే నెట్టుకొస్తున్నా. ఇంకా పర్ఫెక్ట్గా లేదు, అయినా నెట్టుకొస్తున్నా. దేవుని పనిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలన్న ఒక ఆశతో బాల్య దశ నుంచి యవన దశ నుంచి కుటుంబ దశలో దేవుని కోసం బ్రతకాలన్న ఒక తాపత్రయం మనిషికి ఉన్ననాడు ఆ ఫ్యామిలీ లేకపోతే ఆ కుటుంబం ఒక అద్భుతమైన కుటుంబముగా ఎదుగుతుంది. ఎక్కడ ప్రారంభము కావాలి ఈ యొక్క లైఫ్ స్టైల్ అంటే, ఎక్కడ తయారు కావాలంటే బాల్య దశలో తయారు కావాలి. బాల్య దశలో ప్రారంభం కావాలి. బాల్య దశలో ఎప్పుడైతే దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని మాటలు వినాలి, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి అని ఎవరైతే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారో, గుర్తుపెట్టుకోండి దేవుని వారలారా, తర్వాత వాళ్ళ యొక్క యవ్వన దశ కానీ వారి కుటుంబ దశ అంటే వారి భార్య భర్తలు, వారి పిల్లలు వారు గొప్పగా ఉంటారు, చాలా బాగుంటారు, ఉన్నతంగా ఎదుగుతారు. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో యవనుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అనేక రెఫరెన్సులు రాసి పెట్టాడు. చాలా రెఫరెన్సులు రాసి పెట్టారు. యవనులు ఎలాంటి వారు ప్రభువా అంటే, దేవుడు చెబుతున్నాడు ఇక్కడ 127వ కీర్తనలో ఎలాంటి వారంట యవనులు. 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాలముల వంటి వారు. యవన కాలములో పుట్టినటువంటి కుమారులట బలవంతుని చేతిలో బాణముల వంటి వారట. అంటే యవన కాలములో గనక నువ్వు దేవునికి పనికొచ్చే ఒక పాత్రగా వాడబడతావో, ఇక్కడ వచనాన్ని గనక మనం ఆలోచిస్తే మనమేమనుకున్నామంటే, యవన కాలం అంటే పెళ్లి యవన కాలములు అవుతుంది కదా, యవన కాలములు ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు అంటే ఆ చిన్న పిల్లలు బలవంతులు అనుకుంటాం. కాదు 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 ఈ వచనాన్ని అలాగనే వివరించారు చాలామంది. ఎలాగ వివరించారంటే, యవన కాలంలో పెళ్ళి అయితే నేను యవనస్తునే, నా భార్య కూడా యవనస్తురాలి, మేమిద్దరం యవనులం కనుక మాకిద్దరు పుట్టిన యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు మా పిల్లలు అంటే మాకు పుట్టిన పిల్లలు బలవంతులు అనుకున్నాం. కాదు 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 అట్లయితే ఇక్కడ చాలామంది యవన కాలంలోనే పెళ్ళిళ్ళు అవుతుంది. వాళ్ళ పిల్లలందరూ బలవంతులుగా ఉండాలి. ఉన్నారా? బలవంతులుగా ఉన్నారా? అంటే బలవంతులు అనేసరికి మీరు ఏంటంటే జిమ్కి వెళ్ళి మంచిగా ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ వచ్చేంత వరకు ప్రయాసపడి చెమటలు కారేంత వరకు అనేక వ్యాయామాలతో బాడీని డెవలప్ చేసుకొని ఉన్న బలాన్ని ఏదో చూపించుకోవడం కాదు. బలము అంటే దేవుని కోసము నిలబడే శక్తి. పడిపోకుండా, ఎవరైనా మనల్ని మోసం చేస్తే పడిపోకుండా నిలబడే ఉండే శక్తి. బలవంతుని చేతులు బాణముల వంటి వారు పిల్లలు అంటే వారు పడిపోకుండా ఉండే శక్తి కలిగి ఉండడము అన్నమాట. మరి యవన కాలంలో పుట్టినవారు అంటే, యవన కాలంలో నిజంగా దేవుని కోసం అనగా నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డవు అయినప్పుడు, యవన కాలములో పుట్టిన కుమారులు అంటే శారీరకంగా పుట్టిన కుమారులు కాదు. ఏ కుమారులు? బాప్తిసం తీసుకొని చనిపోయి తిరిగి బ్రతుకుతారు చూడు, మళ్ళీ పాత జీవితాన్ని కడిగేసుకుంటారు చూడు, వాళ్ళట. అంటే యవన కాలములో గనక బాప్తిసం తీసుకొని అనక మారు మనసు పొందుకొని దేవుని కోసం నిలబడాలన్న ఆశ ఉంటుంది చూడు,
అది ఎలాంటిదంట? బలవంతుని చేతిలో బాణము వంటిదంట. అంటే బాణం ఎలాగ దూసుకొని వెళుతుందో బాప్తిసం తీసుకున్న వాళ్ళు అలా దూసుకొని వెళుతారు, ఒక బాణములా. ఎక్కడికి? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, సాతాను కబంధ హస్తాల నుంచి అనేకులను రక్షించడానికి, లేకపోతే సాతాను పెట్టినటువంటి కుయుక్తిలో పడకుండా సాతాను తంత్రాలను జయించడానికి ఒక బాణములలా పలు సిద్ధపడతారు. అదన్నమాట. చాలా వరకు ఆ వచనాన్ని చదువుకొని మనం అలా ఊహించేసుకున్నాం యవన కాలం పిల్లలు అనేసరికి. అందుకే అంటే యవన కాలములో మనుషులు, బిడ్డలు దేవుని కోసం బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకున్న వారు ఎలా ఉంటారో అక్కడ చెబుతున్నాడు ఆయన. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉంటారు. మరి తీసుకోకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు మారకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏమైనా ఉందా వారికి అంటే చాలా నష్టం ఉంది దేవుని. ఈ బాల్య దశ నుంచి యవనకాల దశకు వచ్చిన తర్వాత, అందుకే బాల్య దశ 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. ఎంతవరకు? 12 నుంచి 18 వరకు. యవన దశ 18 నుండి 35 వరకు. వీళ్ళంతా యవనులు. పెళ్ళైనా కూడా యవనులే. అసలు యాక్చువల్గా పెళ్ళైన వాళ్ళు కూడా రావాలని ఒక ప్లాన్ కూడా చేశాం. కానీ పెళ్ళైన వాళ్ళు సమయం ఇస్తారో లేదని కేవలం పెళ్లి కాని వారికే పెట్టాలన్న ఆలోచన కూడా చేశాం. యవనస్తులు అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారందరూ కూడా యవనస్తులే. అంటే 18 సంవత్సరాలప్పుడే నీ జీవితంలో గనక ఒక రకమైన మార్పు వచ్చిన నాడు నువ్వు అద్భుత రీతిలో ఎదుగుతావు. మార్పు రాకపోతే ఎదగవు. ఇవి మనకు తెలియాలి. ఇప్పుడు ఎదిగిన వాళ్ళని చూద్దాం, పడిపోయిన వాళ్ళని చూద్దాం, మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఎదిగిన వాళ్ళని చూడాలి యవన కాలంలో, పడిపోయిన వాళ్ళని చూసిన నాడు మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎందుకు యవనస్తుల గురించి అలా మాట్లాడాడు అంటే, యవన దశ అనేటువంటి చాలా హక్కులున్న దశ. హక్కు అంటే అర్హత ఉండడానికి వచ్చినటువంటి వయస్సు అది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏమేమి హక్కు వస్తాయి మనకి? చెప్పండి, ఏమేమి హక్కులు వస్తాయి మనకి? డ్రైవింగ్ లైసెన్స్, అంటే డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ వస్తుంది. రెండవది మేజర్ లైసెన్స్. మేజర్ లైసెన్స్ అంటే వివాహము చేసుకోవడానికి హక్కు వస్తుంది. ఇంకేమొస్తుంది? ఓటర్ అంటే ఓటు వేయడానికి హక్కు వస్తుంది. తర్వాత ఉద్యోగానికి హక్కు వస్తుంది. ఇంకేంటికి వస్తుందన్న? ఇంకేమొస్తుందన్న చెప్పండి. 4 అయినాయి. ఒకటి మ్యారేజ్ చేసుకోవడానికి, రెండవది ఉద్యోగం చేయడానికి, మూడవది డ్రైవింగ్ లైసెన్సు అంటే డ్రైవింగ్ చేయడానికి పర్మిషన్, తర్వాత ఓటర్ ఐడి అంటే మనం ఒక అధికారిని ఎన్నుకోవడానికి హక్కు. ఇన్ని ఉన్నాయి. అంటే యవ్వన బిడ్డలు వివాహము చేసుకొని బ్రతకడానికి కూడా అర్హత కలిగిన వారు. అంటే ఆ అర్హత కూడా నీకు తెలిసి ఉండాలి. ఏ సంవత్సరం తెలిసి ఉండాలి? 18 సంవత్సరాలప్పుడే నీకు ఒక పురుషుడు పడితే నీకు భర్తకున్నటువంటి లక్షణాలు నీకు తెలిసిపోయి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిందంటే స్త్రీలకి భార్యకుండే లక్షణాలు ఆమెకు తెలిసిపోవాలి. ఆ గుణాలు వచ్చేసేయాలి. ఆ యొక్క విధానం అర్థం కావాలి. అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. ఒకటి మనం తీసుకుందాం, వివాహం తీసుకుందాం. ఇప్పుడు వివాహం తీసుకున్నాం. వివాహం 18 సంవత్సరాల తర్వాత వివాహం అయితే, నిజంగా అర్హత అయితే, మేజర్లు అయితే, అప్పుడు స్త్రీల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి? ఆ 18 సంవత్సరాలు మీకు వయసు వచ్చేసరికి మీరు ఎలా ఉండాలి? ఎలా మీ యొక్క పద్ధతి ఎలా ఉండాలో దేవుడు అనేక సంగతులు తెలియజేశాడు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం, ఇప్పుడు స్త్రీల గురించి. సామెతల గ్రంథం
31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండినవి నీకంటే నువ్వు ఏ స్థానంలోనికి వెళ్ళబోతున్నావు? ఏ స్థానంలోకి వెళ్ళబోతున్నారమ్మా మీరు స్త్రీలంతా? భార్య స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు మీ 18 సంవత్సరాలు నిండినప్పుడు మీ 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 యొక్క అర్హత, మీ యొక్క స్థితి ఎలా ఉండాలట? మంచి గుణము కలిగినటువంటి స్థితి ఉండాలి. ఎప్పుడు? ఏ సంవత్సరంలో ఉండాలి స్వీటీ? ఏ సంవత్సరంలో ఉండాలి? మనం మాట్లాడుకుందామండి. ఏ సంవత్సరంలో ఉండాలి? 18 ఇయర్స్. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్త్రీలకు ఎలాంటి గుణం ఉండాలంట? మంచి గుణం, మంచి గుణం ఉండాలట. 18 సంవత్సరాలు వచ్చేసరికి మంచి గుణం ఉండాలి. ఆ మంచి గుణం ఉంటేనే భార్యగా పర్ఫెక్ట్గా నువ్వు ఉండగలవు. రెండవది డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలవు. మూడవది సరైనటువంటి నాయకులను ఎన్నుకోగలవు. నాలుగవది ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత చక్కగా యథార్థంగా న్యాయంగా ఉద్యోగం చేయగలవు. అంటే ఇన్నిటికీ హక్కు కలిగిన వారు ఒక మంచి గుణం కలిగి ఉండాలి. ఏ సంవత్సరంలో గుణం కలిగి ఉండాలంటే 18 సంవత్సరాలు. అప్పుడే 18 సంవత్సరాలప్పుడే మంచి గుణం కలిగి ఉండాలి. గుణం వలన ఏమేమి లాభాలు చూడండి దేవుని వారలారా. 15వ వచనం. ఆమె 15వ వచనం 31. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. చూడండి దేవుని వారు. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తామె కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 18 సంవత్సరాలు వచ్చేసరికి ఇవన్నీ చేయాలి. ఏం చేయాలంట? మొట్టమొదటి చీకటితోనే లేవాలి. ఎప్పుడు లేవాలి? చీకటితోనే లేవాలంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. ఎప్పుడు లేవాలి? సూర్యుడు ఉదయించక ముందే లేచే అలవాట్లు నీకు 18 సంవత్సరాలు వచ్చే లోపల నీకు వచ్చేసేయాలి అలవాటు. ఉదయాన్నే లేచే అలవాటు నీకు వచ్చేసేయాలి. సూర్యుడు ఉదయించక ముందు లేచే అలవాటు రావాలి. ఇలా వెలుతురు వస్తుందంటే నువ్వు లేచేసేయాలి. లేచిన నాడు నీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఉండదు దేవుని వాళ్ళ. ఎన్ని గంటలకు లేస్తారో మీరు మీ హృదయం మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి. ఎన్ని గంటలకు లేస్తున్నారు? తర్వాత ఏమంటాడు? చీకటితోనే లేచి తమ ఇంటి వారి కొరకు భోజనం, అంటే పని చేయాలి. ఏం చేయాలట? పని చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత పని చేయాలి. ఇంట్లో పనులుంటాయి. మమ్మ ఒక్కతే చేస్తూ ఉంటుంది. మనకు 18, 17 సంవత్సరం ఉన్న అసలు మనం లేవం, అట్లనే ఉంటాం, పండుకొనే ఉంటాం. ఇది మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు చీకటితోనే లేవాలి. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు చీకటికి ముందు లేవాలి. అసలు లేవలేరు అంటున్నారంటే మీరు తప్పకుండా దేవుని యొక్క మార్గములో లేరు అని అర్థం. అంతే. దేవుడు చెప్పినట్టుగా మీ జీవితం ఉండదు, మలసబడదు, మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? స్త్రీలకైతే మీరు చీకటిలో లేవడం మీ అలవాటు లేదనుకోండి, పెళ్ళైన తరగతి లేస్తారా? ఆడు పోయి లేవమంటే లేస్తారా? లేవరు. అదే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇంటికాడ ఏ అలవాటు ఉన్నదో అక్కడ ఆ అలవాటే ఉంటుంది. ఇంటికాడ 18 సంవత్సరాలు 20 సంవత్సరానికి ఏ అలవాటు ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అలవాటు ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? ఊరుకుంటారు అక్కడ పెద్దలు?
ఏంటమ్మా మీ అమ్మ ఇదే నేర్పిందా? ఏం లేసుడు, పొద్దెంత అయింది? చూసినావు ఎంత ఎఫెక్ట్ పడుతుందో? మనం లేవలేనిదా? పొద్దున సూర్యునికి అంటే ఉదయించక ముందు మనం లేవలేము, అంత కష్టమా? ఈజీ. లేవలేమా నాన్న? లేస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే అలవాటు చేసుకోలేదు. మనం దాన్ని అలవాటుగా చేసుకోలేదు కనుక అది మనకు ప్రమాదంగా మారిపోయి సోమరులుగా తయారైపోతాం, సోమరులుగా అయిపోతారు. అందుకే సామెతల గ్రంథములు ఆయన అంటాడు, సోమరులారా చీమల యొద్దకు వెల్లుడి. అవి ఉదయకాలంలోనే చూడండి, మీకు అవి అవి మార్నింగే లేస్తాయి. చీమలు అయితే అవి చల్లబూటనే లేస్తాయి. ఉదయకాలం ఆహారం కోసం అవి సిద్ధపడుతూ ఉంటాయి. అవి పక్షులు కానీ అవి పొద్దెక్కిందాక పండుకోవు దేవుని వారు. ఎప్పుడు లేస్తాయి పక్షులు? ఎప్పుడు లేస్తాయి? కావు 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 అంటారు. ఎప్పుడు అంటే అయినా మార్నింగ్ కదనన్నా. కోళ్ళు ఎప్పుడు లేస్తాయి? 4:30కి లేస్తాయి. ఎన్ని గంటలకు లేస్తాయి? కుకురుకు అంట. ఎన్ని గంటలకంటే అయినా? 4:30, 5 గంటలకు, 5:30 వరకు. ఒకప్పుడు ఆ కోడి కూతతోటి లేచేవాళ్ళం. ఏమన్నా నాన్న వాళ్ళందరూ కోడి కూస్తూనే లేచేవాళ్ళం. చూసినావా? ఒక జంతువు, ఒక పక్షి ఎన్ని గంటలకు లేస్తుంది అంటే సూర్యుడు ఉదయించక ముందే లేస్తున్నవి. ఒక పక్షులు, ఒక జంతువులు, జలరాశులు సూర్యుడు ఉదయించక ముందే లేస్తున్నాయి. అవి కావు కావుమంటూ మళ్ళీ మన చుట్టి మన గ్రామంలో తిరుగుతూ ఉంటాయి. వాటి శబ్దం వినండి ఉదయకాలం ఎలా ఉంటుందో. చూసినావా? పక్షులు దేవుని మాట వింటున్నాయి, జంతువులు దేవుని మాట వింటున్నాయి, జలరాశులు దేవుని మాట వింటున్నాయి. వినందెవరు? మనుషులే. ఒకవేళ నీకు నిజంగా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో నిజంగా నీ జీవితాన్ని కట్టుకుంటే, ఇక ఉదయకాలము లేచి అలవాటు కనుక నీకుంటే, గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కుటుంబం ఒక అద్భుతంగా నీ కుటుంబం ఉంటుంది. దేవుని వారు గుర్తుపెట్టుకోండి. మొదటి పాయింట్ ఇప్పటి నుంచి మీరు రాసుకోండి, రెఫరెన్సులు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యవనస్తులు ఎప్పుడు లేవాలి? ఉదయకాలం అంటే సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. వారే బలవంతులు లేస్తారండి. సోమరులు ఏం చేస్తారు? పండుకొని ఉంటారు. కాళ్ళు గుంజుతున్నాయో తల గుంజుతుందో అని. బలవంతులు ఎనీ టైం రెడీ, ఎనీ టైం. వాళ్ళు బాణముల వంటి వారు, వాళ్ళు ఖడ్గముల వంటి వారు, వాళ్ళు బలము కలిగిన వారు నిలబడతారు. అందుకే యవనస్తులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లేవాలి? సూర్యుడు ఉదయించక ముందే నువ్వు లేవాలి. యాటిట్యూడ్ కావాలి. వెంటనే పడకలు ఉండొద్దు నువ్వు. అది ప్రమాదం నీకు. పడకలో ఉండడం ప్రమాదం. నీ జీవితాన్ని అంధకారంలోనికి తీసుకొని వెళుతుంది. గుర్తుపెట్టుకోండి దేవుని వారలారా. నువ్వు ఉదయకాలం ఎంత త్వరగా లేస్తే, ఎంత త్వరగా నువ్వు లేచి నువ్వు దేవునికి చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు యాటిట్యూడ్గా నువ్వు ఇంట్లో పనులు కానీ బయటి పనులు కానీ చేయడానికి నువ్వు నిలబడుతూ ఉంటావో, నువ్వు యాటిట్యూడ్ అంటే నువ్వు ధైర్యవంతుడిగా, బలవంతుడిగా ఉంటావు. లేకపోతే నువ్వు సోమరుడే అవుతావు. నీకు పెద్ద సాక్ష్యం ఉండదు, తర్వాత నీకు మంచి పేరు కూడా ఉండదు. మీరు కావాలంటే నేను ఒక మాట చెప్తున్నాను, 10 గంటలకు 11 గంటలకు లేచిన వాళ్ళని చూడండి మీరు ఒకసారి ఎలా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, నన్ను 11 గంటల దాకా లేవరు, యవనస్తుడే. ఏరా లేవంటే, అంకుల్ లేవలేకపోతున్నా అంకుల్, రాత్రి 1 అయింది పండుకుంటే. అక్కడ ఏం చేసినారు 1 గంట దాకా అంటే, ఫోన్ చూసిన. 1 గంట దాకా ఫోన్ చూసి, క్రికెట్ చూసి, రీల్స్ చూసి అలా అనుకున్నాను. నిద్ర పట్టక ఫోన్ చూసిన. నిద్ర పట్టకపోతే ఫోన్ చూస్తే నిద్ర పడుతుందండి? ఫోన్ చూస్తే నిద్ర పడుతుందా? ఫోన్ చూస్తే ఇంకా నిద్ర పట్టదు దేవుని వారు.
తలనొప్పి వస్తుంది. అందుకే నైట్ అంతా వరకు ఫోన్ చూసి నైట్ అంతా వరకు వాళ్ళు రీల్స్ చూసి ఏదో లేట్గా పండుకొని ఉదయకాలంలో 10 గంట దాకా 11 గంట దాకా లేవకపోతే అసలు నువ్వు నిజంగా బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండగలుగుతారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్త్రీలకైనా పురుషులకైనా గుణం అనేది అందరికీ దేవుని వారల. స్త్రీలకు 18 సంవత్సరాల గుణం వస్తే పురుషులకు కూడా 18 దాటిందంటే వాళ్ళకు కూడా వెంటనే లేచి అలవాటు వారికి ఉండాలి. హక్కుదారులు మీరు. ఎందుకంటే యవన కాలము అన్నటువంటి చాలా ప్రాముఖ్యం దేవుని. నువ్వు అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటేనే నువ్వు అన్నిటిలో విజయంగా నిలవగలుగుతావు. ఒక డ్రైవింగ్ చేయాలన్నా నీ బాడీ పర్ఫెక్ట్ ఉండాలి. నీ బాడీ అంటే నువ్వు ఉదయకాలంలో లేవాలి. నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలగాలి, చురుకుగా ఉండగలగాలి. అది దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. పని చేయడానికి ప్రారంభం చేయాలి. చూడండి, రెండవది ఏమంటున్నాడు? ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే పనిలో ఆమె ఉండగలగాలి. అంటే 18 సంవత్సరాల వచ్చింది అంటే నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్ని కోణాలలో. అంటే నువ్వు ఎక్కడ ప్రారంభించాలి నాన్న? యవన కాలం అంటే 18 సంవత్సరాల లోపల నువ్వు పనికి పర్ఫెక్ట్గా ఉండాలంటే నీ పని ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా? బాల్య దశలో ప్రారంభం కావాలి. ఏ దశలో ప్రారంభం? బాల్య దశలో నీ ప్రయాణం ప్రారంభం అవుతే 18 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు పర్ఫెక్ట్గా అవుతావు. లేకపోతే అన్ఫిట్ అవుతావు. ఎందులో నువ్వు పర్ఫెక్ట్గా ఉండలేవు. వివాహంలో పర్ఫెక్ట్ ఉండలేవు, తెలియదు. ఎన్నో లోటుపాటులు, ఎందుకంటే అన్ని మిస్టేక్లు ఉంటాయి. అందుకే చాలా వరకు ఈరోజు ప్రమాదంలోనికి ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వారు తెలియక, వారి జీవితాలలో చాలా తెలుసుకున్న వాటిని వాళ్ళు ఆచరణలో పెట్టలేక. అందుకే దేవుడు తన పిల్లలకు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి ఏమంటాడు, చూడండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. అందుకే చాలా వరకు ఎందుకు సోమరులు అవుతున్నారు తెలుసా? అందుకే ఈరోజు అన్ని వాషింగ్ మిషన్లు వచ్చినాయి బాగా. వెళ్ళిన తర్వాత మా నాన్న బట్టలు నేనే ఉతకాలా, మా అత్తమ్మ బట్టలు, మా మామ బట్టలు నేనే ఉతకాలా, పిల్లల బట్టలు నేనే ఉతకాలా. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూసినావు? వాళ్ళు ఉతుకోలేరా చూసినావా? అంటే వీక్. ఒక 4 జతల బట్టలు ఉతకడానికి చేతులు రావట్లే. ఉతకాలన్న మనసు లేకుండా పోయింది. నీకు బలము కూడా క్షీణించిపోయింది. ఒక బలమున్న నువ్వు దాన్ని సోమరుగా వాడుతున్నావు. దేవుడు నీకు బలం ఇచ్చాడు శారీరకంగా, కానీ నువ్వు యవన కాలం వరకు నువ్వు ఎలాగా వాక్యానుసారంగా నీ బుద్ధిని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ మనసును సిద్ధపరచుకోలేవు గనక ఏ పని చూసినా నీకు భయం వేస్తుంది. అమ్మో ఇంత పని నేను చేయాలా, ఈ ఇల్లంతా నేనే ఒక్కదాన్ని ఊడ్చాలా, నీళ్ళని నేనే పట్టాలా, ఈ అన్ని పనులు నాకే చెప్తావా? ఇంట్లో ఇవే గొడవలు కదా. అన్నచెల్లెళ్ళు ఉన్నారనుకోండి, పోని పాపం తల్లిదండ్రులు ఒక పని చెప్తారు, అమ్మ పని చేయమ్మా అంటే నాకే చెప్పు, అన్నయ్యకి ఏం చెప్పకుండా సరే మొత్తం నాకే చెప్పిగా. కాదమ్మా వాడు ఇంటలేడమ్మా, నేను కూడా చెయ్యను పో, వాడు చేయకపోతే నేను కూడా చెయ్య. ఇట్లాంటి మాటలు ఉంటాయి మన ఇళ్ళల్లో, ఉంటాయి. లేరా చిన్నోడ పని చేయరా అంటే
అంతా నేను చెప్పాలా? చెల్లెలకు చెప్తావులేవు, అక్కకు చెప్తలేవు, మొత్తం నాకే, ఇక నేనే చేయాలి. షాపుకు నేనే పోవాలి, నీళ్ళు నేనే పట్టాలి. ఆమెను వండబెట్టి ఇంట్లో ఇక బాగా వండబెట్టు, నాకేమో పని చెప్పు. చూసినావా ఎట్లా తయారైపోయినా మన ఇంట్లో? మిస్టేకులు ఎలా జరుగుతున్నాయి చూసినావా? ఇటు పని చేయడానికి నడుము కట్టుకోవాలట. ఎవరు? యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు పని చేయడానికి నడుము కట్టుకోవాలట. పని చేయడానికి నడుము కట్టుకోవాలి. యవ్వన కాలం ఎంత బలం ఉంటుంది దేవుని వాళ్ళ. 18 సంవత్సరాలు చూడండి ఎలా బలం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, ఎంత రోషం ఉంటుంది. యవ్వన కాలంలో ఎంత రోషం ఉంటుంది. అరే మన దగ్గరకు పోదురా నాయన, వాడు ముందమ్మకు రాకూడదు. దేనికైనా తెగించే బలం, ధైర్యం, అదే గుండె ధైర్యం అంటాం. యవనస్తులకు ఉంటుంది దేవుని వాళ్ళ. గుండె ధైర్యం ఉంటుంది యవనస్తులకి. దేన్నన్నా చెయ్యాలి, చెయ్యగలను అన్న ధైర్యం ఉంటుంది వాళ్ళకి. కనుక మనం సిద్ధపడి ఉండాలి, యవన కాలంలోనే సిద్ధపడి ఉండాలి. కనుక ఈరోజు ఇలా కుటుంబాలలో ఈరోజు ఒక్కరే కష్టపడుతూ, తల్లిదండ్రులే కష్టపడుతూ ఉంటున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు నాతో అంటుంటారు, సరే నీకు చేతికి వచ్చాడు కదా నీ కొడుకు 17, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నాడు కదా, మరి ఏంటి వాడు ఏడుంటున్నాడు, నాకు వింటున్నాడా? వింటలేడు. చూసినావా? తల్లిదండ్రులకే మనం మైనస్ అయిపోయాం. తల్లిదండ్రులే మనకు మార్కులు తగ్గించేశారు. తల్లిదండ్రులే మనకు మార్కులు వేయట్లేదు. అంటే యవనస్తులు కదమ్మా, 18 సంవత్సరాలు ఉంది పాప, కనీసం వంట చేయలేదా, ఇల్లాకి లూడవలేదా? ఆమె నా చదువుకుంటుందయ్యా, ఆమెకి ఆడొస్తుంది, ఆమె లేవడమే లేటు. చూసినావా? మరి చెప్పొచ్చు కదమ్మా అంటే చెప్తే వినరు వాళ్ళు, చెప్తే వినది. చూసినావా? అంటే తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడే పిల్లలు, తల్లిదండ్రులకే వినని పిల్లలు. ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం చూసినావా? చిన్న ప్రాయములో శిశువుగా ఉన్నప్పుడు లాలించి పాలించి ప్రతి విషయంలో మనల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఎంతగా ప్రయాసపడతారు. చిన్నగా ఉన్నప్పుడు, శిశు దశలో ఉన్నప్పుడు ఎంత కష్టపడతారు వాళ్ళు. ఏమనుకుంటారంటే నా కూతురు టీనేజ్కి వచ్చింది, 14, 15, 18 సంవత్సరాలు వచ్చింది, నాకు చేదోడుగా ఉంటుందేమో, నాకు తోడుగా ఉంటుందేమో, ఆమెను చూసి నేను ధైర్యపడతా అనుకుంటుంది అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు మనకు సేవ చేసింది, 12 సంవత్సరాల దాకా, 12, 13, 14 సంవత్సరాల దాకా నీకు సేవ చేసింది. కానీ యవ్వన కాలం వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ సేవ చేసుకోవాలి అనుకుంటున్నావంటే మరంత సోమరితత్వమా? బాణముల వంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం జలవిస్తుంది. మీరు బలవంతులు, మీరు శక్తి కలిగిన వారు, బలము కలిగిన వారు మీరు అని దేవుడు సెలవిస్తే, ఈరోజు యవ్వనులంతా బలమున్నా ఏమి లేని సోమరులుగా తయారైపోయారు. దేవుని వారు సోమరులు అయిపోయారు. ఎంత సోమరులు అంటే తల్లిదండ్రులకే నచ్చని, తల్లిదండ్రులే 100కి 100 మార్కులు వేయరు. అసలు తల్లిదండ్రులు 100కి 100 వేయాలి, బయటోడు వేయకుండా సరే. ఎవరు వేయాలి? తల్లిదండ్రులు వేయాలి. 100కి 100 మార్క్స్ వేయాలి. మనకు 18 సంవత్సరాలు మన వయసు ఉంది అంటే, కానీ మన తల్లిదండ్రులే మనకు 100కి 100 మార్క్స్ వేయట్లేదు అంటే మనం ఫెయిల్ అవుతున్నాము. ఫెయిల్ అయ్యాం. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు, సెకండ్ 10th పాస్ అయ్యావు, ఇంటర్ పాస్ అయ్యావు, డిగ్రీ పాస్ అయ్యావు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఫెయిల్ అయ్యావు. ఏది ముఖ్యం నీకు? ఏది ముఖ్యం? స్కూళ్ళల్లో చదువు ముఖ్యం అనుకున్నావు, పాస్ అయ్యావు, కష్టపడ్డావు, దివారాత్రులు శ్రమించావు, శ్రమపడ్డావు, 10th పాస్ అయ్యావు, ఇంటర్ పాస్ అయ్యావు, డిగ్రీ పాస్ అయ్యావు, అన్నిట్లో పాస్ మార్కులు తెచ్చుకున్నావు. తల్లిదండ్రుల దగ్గర ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు? తల్లిదండ్రుల దగ్గర ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు? ఒకసారి మమ్మీ డాడీని అడగండి పోయి, మమ్మీ నీకు 100 మార్క్స్లు, మమ్మీ నాకు ఎన్ని ఇవ్వగలుగుతావు మార్క్స్ అని అడగండి.
ఏంది బేట అంటే, నా ప్రవర్తన చూసి నువ్వు నాకు ఎన్ని మార్కులు ఇస్తావు? నిజంగా మీరు 50-60 తెచ్చుకున్నారంటే మీరు పాసే. అడగండి ఈరోజు రాత్రికి వెళ్ళి. పాస్ మార్కులన్నా తెచ్చుకోండి, కనీసం 50-60 మార్కులు తెచ్చుకోండి, 100కి 100 లేకుండా. అడగండి, మమ్మీ 100కి 100 సాధించాలంటే ఏం చేయాలా మమ్మీ అని అడగండి. ఆమె అది కూడా చెప్తుంది. డాడీ అది కూడా చెప్తాడు. అరే నీకు నేను 100 మార్క్స్ ఇవ్వాలంటే, అమ్మ నీకు 100 మార్క్స్ నేను ఇవ్వాలంటే నువ్వు ఇవి చేస్తే నేను 100 మార్క్స్ ఇస్తా నాన్న అంటది. కానీ ఇప్పుడు ఎన్ని ఇస్తావు మమ్మీ అంటే 50-60 ఇస్తా అంతే. అది కూడా ఏదో కొన్ని చేస్తున్నావు కదా అందుకే ఇస్తా. జర మంచిగా చదువుతున్నావు ఇస్తా. కొద్దిగా పర్వాలేదు, నీ కొద్దిగా పని చేస్తున్నావు ఇస్తా. కొద్దిగా పర్వాలేదు ఇస్తా. కానీ 100 ఇయ్యా నేను. ఎందుకు ఇయ్యా 100? నువ్వు 100గా లేవు, నాకు 100 మార్క్స్ ఇట్టేట నువ్వు లేవు, నాకు కనిపిస్తలేవు నీలో. కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి అనేస్తారు దేవుడు. అందుకే దేవుడు ఆయన సెలవిస్తున్నాడు, యవన కాలం వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఒక బలవంతుని చేతిలోని బాణములగా మీరు తయారు కావాలి. పర్ఫెక్ట్గా ఒక బలవంతుని చేతులు బాణములుగా మీరు తయారు కావాలి. దేవుని వారు, సొలొమోను మహారాజు ఆయన యవ్వన కాలంలో ఆయన స్థితి ఎలా ఉన్నదో ఒకసారి రాజుల గ్రంథం ఆయన ఎలాంటి స్థితిలో మూడవ అధ్యాయం 5వ వచనం. ఆయనకి యవ్వన కాలంలో చిన్న ప్రాయంలో ఉన్నాడు, బాల్య దశ యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఆయనకు ఉన్నటువంటి స్థితి, బాలుడు ఉన్నప్పుడే ఆయన స్థితి. దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక మాట అడుగుతాడు. చూడండి 3వ అధ్యాయము, 1 రాజులు 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చెను. చాలు, దేవుడు అడుగుతున్నాడట. యవన కాలంలో ఉన్నటువంటి బాల్య దశ, యవన దశ, ఆ దశలు ఉన్నాయి ఆయనకు, అప్పుడే నిండుతున్నాయి. బాల్య దశ అయిపోయి యవన దశకు వస్తున్నటువంటి సిచ్యువేషన్, పరిస్థితులు అవి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలో కొరుకో అని దేవుడే ప్రత్యక్షమై అడుగుతున్నాడట. దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నప్పుడు సొలొమోను గారి యొక్క మైండ్ ఎలా ఉందో చెప్తున్నాడు అక్కడ. సొలొమోను గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, ఏం అడుగుతున్నాడు. దేవుడు అడిగినప్పుడు ఎలా ఉంటుంది దేవుడు అన్నీ ఇవ్వగలుగుతాడు, ఏది అడిగినా ఇవ్వగలుగుతాడు ఆయన. సొలొమోను గారు ఏం అడుగుతున్నాడు చూడండి. 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, అనగా నేను బాలుడను, యవనస్తున్నా, చిన్న వయస్సు ఉంది నాకు, చిన్న వయస్సు ఉంది, నేను బాలుడను, కార్యములు జరిగించుట నాకు బుద్ధి లేదు. అంటే నాకేం తక్కువ ఉంది? బలం ఉంది, శక్తి ఉంది, మీ పని చేయాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి మంచి లక్షణం ఉంది నాకు. కానీ విచక్షణ జ్ఞానం లేదు నాకు, ఒక బుద్ధి జ్ఞానం లేదు. నేను ఎందుకంటే బాలుడను, యవన దశలో ఉన్నాను కనుక నాకు బుద్ధి తక్కువ ఉంది, విచక్షణ జ్ఞానం లేదు కొద్దిగా అని, నాకు బుద్ధి చాలదు కనుక నేను ఈ ప్రజలందరినీ ఏలుటకు నాకు బుద్ధి విచక్షణ జ్ఞానములను ఇవ్వు అని అడుగుతున్నాడు. చూడండి 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనములను న్యాయము తీర్చుగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులను న్యాయముగా తీర్చు
నా తీర్చునట్లు నీ దాసుడనే నాకు వివేకము గల హృదయమును దయచేయము. బలముంది, శక్తి ఉంది, తన కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. బాల్య దశనే, యవన దశనే, ఇగో మ్యారేజ్ అయింది. అతనికి ఏం కావాలట? ప్రజలందరినీ ఏలుటకు, ప్రజలందరినీ పరిపాలించుటకు నాకు అధికారాన్ని ఇచ్చావు కదా. ఇగో మంచేదో చెడేదో తెలుసుకొని న్యాయమైన తీర్పు తీర్చి ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధి జ్ఞానములనివ్వని అడుగుతున్నాడు. నాకు బుద్ధి జ్ఞానములనివ్వు అంటే అప్పటికే సొలొమోను గారు ఇంట్లో 100 మార్క్స్, ఇంట్లో 100 మార్క్స్ వేశాడు దావీదు గారు. సొలొమోను గారి తల్లిదండ్రులు దావీదు మహారాజు, బత్షెబా, వాళ్ళు 100 మార్క్స్ వేశారు. ఎవరికి? సొలొమోను గారికి. పర్ఫెక్ట్ ఇంట్లో పర్ఫెక్ట్. చక్కటి భార్య వచ్చింది నెవర్ల కాలంలో, పర్ఫెక్ట్. సొలొమోను గారి భక్తిని చూసి దేవుడు రాజుగా చేశాడు. అంటే వివాహంలో పర్ఫెక్ట్ అయ్యిండు, కుటుంబంలో పర్ఫెక్ట్ అయ్యిండు. ఇప్పుడు సమాజంలోకి వెళుతున్నాడు. సమాజంలో ఒక మంచి చెడులను విచక్షించే జ్ఞానం కావాలి, నాకు తెలివితేటలు కావాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, న్యాయముగా నేను ఎలా వారికి తీర్పులు తీర్చాలి. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా, నేను న్యాయముగా తీర్పులు తీర్చాలి. ఎవరికి నేను అన్యాయంగా శిక్ష వేయకూడదు. ఎందుకంటే బయట చాలామంది అబద్ధాలు ఆడేటోళ్ళు ఉంటారు. ఒక కేసు కూడా వస్తుంది ఆయన దగ్గరికి. అంటే ఆయన సొలొమోను గారు పర్ఫెక్ట్ అయిపోయాడు. ఒక రాజుగా ఆయన అధికారం పొందుకున్నాడు. మరి ఆయన ఎప్పుడు లేచాడు తెలుసా? పెందల కడనే. సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు. ఎందుకు రాశాడు ఆయన? చీకటిలోనే లేవగలగాలి. ఎవరు? గుణం కలిగిన వారు, ఎవరు బుద్ధిమంతులు, ఎవరు న్యాయంగా బ్రతికేవారు, దేవుని కోసం నిలబడేవారు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు, తమ జీవితాన్ని అద్భుతంగా ఎదిగించుకోవలసిన వాళ్ళు. వారు ఉదయకాలములోనే చీకటిగా ఉన్నప్పుడే లేవాలి. అందుకే ఆయన లేచాడు గనకనే ఆయన మనకు చెబుతున్నాడు. అందుకే ఆ పెద్ద స్థానంలో దేవుడు నిలబెట్టాడు ఆ సొలొమోను మహారాజుని. అందుకే ఇప్పటికీ చూడండి దేవుని వారు, మనం 18 సంవత్సరాలు ఉన్నా మన తల్లిదండ్రులు పెద్ద బాధ్యతలు మనకు అప్పగించారు. ఎందుకు అప్పగించారు చెప్పండి? మనం చేయలేం, మనకు తెలియదు కనుక. 18 సంవత్సరాలు ఉంటాయి. అమ్మ పాప ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. ఆమెకి ఏం తెలుసు అండి, ఆమెకి ఏం తెలియదు, ఆమెకి ఏం తెలియదు. బాధ్యతలు అప్పగించారు మనకి. ఎందుకు? అట్లా పర్ఫెక్ట్ కాలేదు మనం ఇంకా. అందుకే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న కొడుకులకు కూడా ఫుల్గా బాధ్యతలు అప్పగించారు తల్లిదండ్రులు మనకి. కొడుకున్నాడు కదా, 18-20 సంవత్సరాలు ఉంటాయి కదా మరి అంటే వానికి ఈ బాధ్యతలు అప్పగిస్తే వాడు చేయలేదు, అని వల్ల కాదు. సో ఎందుకంటున్నాడు అంటే మనం అన్ఫిట్ అయిపోయాం అక్కడ. చూసినవా? మన తల్లిదండ్రులే మనకు బాధ్యతలు అప్పగించలేకపోతే మనం చేయలేమని. ఒకవేళ నువ్వు చేస్తే, నువ్వు నిలబడితే, మా తల్లిదండ్రులు మా కొడుకున్నాడండి 18 సంవత్సరాలు చూసుకుంటాడు అంతా, నాకేం అవసరం, హాయిగా ఉంటా, మా పాప ఉంది అన్నీ చూసుకుంటుంది, నాకేం లేదు, నేను హాయిగా ఉంటా. తల్లిదండ్రులు అనేస్తారు అంతే. అమ్మ పెద్ద పని పెట్టుకున్నావు కదా ఎలా అంటే, మా కొడుకున్నాడు, వాడు 18 సంవత్సరాలు ఉంటాడు, 20 సంవత్సరాలు 18-20 ఉంటాడు, వాడు చేసేస్తాడు, వాడిని అన్నీ తెలుసు మొత్తం. అంత తెలివి ఉందా మేము? వాడు చాలా తెలివిమంతుడు అండి, వాడు చాలా తెలివిమంతుడు. అంత విచక్షణ జ్ఞానం ఉందా? వాడు పర్ఫెక్ట్ విచక్షణ జ్ఞానం ఉంది. అంటే యవనస్తులు కదా, పడిపోతారేమో, ఏదో వంకర దారిన వెళ్తాడు, వాడు అలాంటి వాడు కాడు. ఎందుకంటే వాడు 18-19 సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారు అని మన తల్లిదండ్రులే మనకు సాక్ష్యం ఇస్తారు. మన తల్లిదండ్రులే మనల్ని బాధ్యతలోనికి నడిపిస్తారు. నీకు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చినంటే నువ్వు పూర్తి బాధ్యత మోస్తున్నారు
మోయడానికి అర్హత మీకు పొందుకుంటున్నారు అంటే మీరు విన్ అయినట్టే దేవుని వాళ్ళు. మీరు పర్ఫెక్ట్, మీ లైఫ్ బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ ఓడిపోరు, అన్నిట్ల విజయం మీదే. మీరు బలవంతులుగా ఉంటారు, మీకు వచ్చే వాళ్ళు కూడా బలవంతులు అవుతారు. మీ కుటుంబం బలవంతంగా నిలబడుతుంది, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. సొలొమోను గారు అంటున్నాడు, అయ్యా నాకు బుద్ధి విచక్షణ జ్ఞానము నువ్వు, అదొక్కటి కొదువు ఉంది నాకు. బుద్ధి విచక్షణ జ్ఞానం ఇచ్చిన నాడు నేను ఉంటాను అంటున్నాడు. అందుకే యవన బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఈ లోకంలో వచ్చింది దేవుని వారలారా, ఈ యవన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా నాన్న? రాదు. మీ బాల్యదశ కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్న చాలా మందిది బాల్యదశ వెళ్ళిపోయింది. మనం ఒక్కొక్కసారి బాధపడతాం, అరే నేను ఎందుకు ఇంత తొందరగా యవనకాలం బాల్యదశ ఉన్నప్పుడు బాగుండేది కదా, ఆ దశ ఉంటే నేను ఇంకా కొన్ని నేర్చుకుంటుంటే కదా అనుకుంటావు. ఈ యవన దశ మళ్ళీ పోయింది అనుకో, మళ్ళీ బాధపడతావు. నేను సంవత్సరాలు వ్యర్థపరిచాను, సంవత్సరాలు నేను సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను, నా జీవితాన్ని బాగు చేసుకోలేను అని బాధపడతావు. తర్వాత నీకు అన్ని అపజయాలే వచ్చేస్తాయి దేవుని వారలారా. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మీ కుటుంబంలో, మన కుటుంబంలో కొన్ని చింతలు ఏర్పడతాయి. ఆర్థికంగా నన్న భారం ఉంటుంది, ఆ కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది సిగ్నల్స్ దేవుని వారలారా, నేను వాస్తవాలు చెప్తున్నా. మీరు యవ్వన కాలం 18 సంవత్సరాల కాలంలోని 100% కనుక నువ్వు దేవునిలో ఎదిగితే ఆ సమయంలో కల్లా నీ కుటుంబం అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది. నీ కుటుంబం అంతా హ్యాపీలోనికి, సంతోషంలోనికి వచ్చేస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కుటుంబం అంతా కూడా డిలబడిపోతుంది. నువ్వు కూడా బాధ్యతగా నిలబడకపోతే నువ్వు డిలబడిపోతావు. చాలా వరకు కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఒక మంచి కమ్యూనికేషన్ ఉండదు దేవుని వారలారా. అందుకే ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఏనన్న తమ్మునికి ఈ మాట చెప్పొచ్చు కదా, వింటాడంటే అన్న వినడు, అన్నవాడు నన్ను వినడు అంటే ఒక అన్నయ్యకు తమ్ముడు వినట్లే. ఎంత డేంజర్ సిచ్యువేషన్ తెలుసా అది? నేను వాస్తవాలు చెప్తున్నా, ఎందుకంటే అది చాలా మీ అన్నదమ్ముల మధ్యన భవిష్యత్తులో అది చాలా ప్రమాదం. అందుకే నేను చెప్తున్నా దేవుని వాక్యాన్ని బట్టి. మీరు 18 సంవత్సరాలు వచ్చింది అనుకో, మీరు గనక మంచి సొలొమోను గారికి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కలిగి ఉంటే అందరూ మీ కంట్రోల్లోకి వస్తారు. కనుక పెద్దోడిగా నీ మాట తమ్ముడు వినాలి అంటే, పెద్దోడిగా నువ్వు దేవుని యొక్క వాక్యములో నీ మంచి గుణలక్షణాలతో నువ్వు పర్ఫెక్ట్గా ఒక మంచి విధానంలో నువ్వు ఉండగలగాలి, భక్తి శ్రద్ధలతో. అప్పుడు తమ్ముడు వింటాడు. తమ్ముడు ఎందుకు వినడు అంటే అన్నయ్యలో మంచి గుణ లక్షణాలు కనబడట్లేదేమో, అందుకే వినట్లేదు. ఇంకొకటి, ఇప్పుడు అన్నయ్యకు 16 సంవత్సరాలు ఉంటే తమ్మునికి 12 ఉన్నాయి అనుకోండి, 11 ఉన్నాయి అనుకోండి. అన్నయ్యకు 16 ఉన్నప్పుడు 11 ఉన్నోడిని కంట్రోల్ చేసి, ఎందుకంటే 11లో అన్నయ్య గనక మారితే 16 సంవత్సరములు అన్నయ్య గనక మారి మంచి బుద్ధి లక్షణాలు కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాడు 11, 9, 10 సంవత్సరాలు ఉన్నటువంటి తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ కంట్రోల్లో పెడతాడు. ఎందుకు? 16లో మారాడు కనుక. 18లో మారితే, 18 సంవత్సరాల లోపల అన్నయ్య మారితే 14 సంవత్సరాలు ఉన్న తమ్ముని కంట్రోల్ పెట్టొచ్చు. ఎందుకంటే అన్నయ్య మారాడు కనుక ఇలా కంట్రోల్ పెట్టాలనో అన్నయ్యకి తెలిసి ఉంటుంది, కంట్రోల్ పెట్టేస్తాడు. వింటాడు. 10 సంవత్సరాలు ఉన్నాడు, 12 సంవత్సరాలు వింటాడు. అప్పుడు
అన్నయ్య పెద్దవాడు గనక. మారితే వింటాడు, మారకపోతే విన్నాడు. మారకపోతే విన్నాడు. అందుకే అప్పుడేమవుతుందంటే, అన్నయ్య మాట తమ్ముడు వినలేడనుకో, అన్నయ్య చాలా బాధపడతాడు. వాడు ఇప్పుడే నా మాట వినట్లేదు, రేపొద్దున పెద్దగా అయినాక వింటాడా, నాకు అసలు విలువనిస్తాడా అన్న భయం వచ్చేస్తుంది దేవుని వాళ్ళు. బాధపడిపోతుంటాడు అన్నయ్య. తమ్ముడు వినకపోతే బాధపడిపోతుంటాడు. ఈరోజు తమ్ముళ్ళు కూడా, మా అన్నయ్య చెప్తున్నాడు నేను వినాలి, మా అన్నయ్య ఇక మాట చెప్పి నేను వినాలి అన్న భయం తమ్ముళ్ళకు ఉండాలి, చెల్లెళ్ళకు ఉండాలి. లేకపోతే ప్రమాదం. మీరు రాసి పెట్టుకోండి దేవుని వాళ్ళు, చాలా ప్రమాదం. అన్నయ్య చెప్పినప్పుడు తమ్ముడు వినాలి. అది లక్షణం, మంచి లక్షణం. అక్క చెప్పినప్పుడు తమ్ముడు వినాలి, చెల్లి వినాలి, మంచి లక్షణం. వినాలంటే వారు కూడా పర్ఫెక్ట్ ఉండాలి, వీళ్ళు కూడా పర్ఫెక్ట్ ఉండాలి. చూడండి, అంటే యవన దశకు అన్నయ్య వెళ్ళినప్పుడు, యవన దశకు అక్క వెళ్ళినప్పుడు, బాల్య దశలో తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు యవన దశకు వెళ్ళిన వారు బాల్య దశలో ఉన్నటువంటి చెల్లిని తమ్ముడిని కంట్రోల్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు అదే దశ నుంచి వచ్చారు కదా. ఏది మంచి ఏది చెడు అన్నది ఎవరికి తెలుస్తుంది? యవన దశలోకి వెళ్ళిన వారికి తెలుస్తుంది. బాల్య దశలో ఉన్న వారికి తెలియదు. యవన దశలో ఉన్న వాళ్ళు అన్ని చూశారు కనుక, అమ్మో మా చెల్లి, అమ్మో మా తమ్ముడు, అమ్మో కంట్రోల్ చేయాలి, మా చెల్లిని కంట్రోల్ చేయాలి, మా తమ్ముడిని కంట్రోల్ చేయాలి, లేకపోతే యవన కాలం వచ్చేసరికి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. యవనేచ్ఛలు ఉన్నాయి, వారు తొట్టిల్లిపోతారని వారి అనుభవంతో, అక్కల అనుభవంతో బాల్య దశలో ఉన్నటువంటి చెల్లెల్ని తమ్ముడిని కంట్రోల్ పెడతారు. అప్పుడు చూడండి ఏమవుతుంది? అన్నయ్య సేఫ్, చెల్లి సేఫ్. అన్నయ్య సేఫ్, తమ్ముడు సేఫ్. లైఫ్ ఎంత బాగుంటుంది. అప్పుడు అక్క తమ్ముడు, అన్న తమ్ముడు, అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, వీళ్ళు అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి మంచి గుణంలోనికి వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చేస్తారు? 18 సంవత్సరాలప్పుడు వచ్చేసేయాలి. 18 సంవత్సరాలప్పుడు వచ్చేసేయాలి. రాకపోతే ఏం జరుగుతుంది అంటే, 18 సంవత్సరాల లోపు మీకు మంచి గుణాలు రాకపోతే 18 సంవత్సరాలప్పుడు రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. రాంగ్ నిర్ణయాలు ఎన్ని తీసుకున్నారో తెలుసా? చాలామంది రాంగ్ నిర్ణయాలు తీసుకొని తప్పటడుగులేసి వాళ్ళ లైఫ్ను పాడు చేసుకున్నారు. చాలా పాడు చేసుకున్నారు. బాల్య దశలో బ్రతికినట్టుగా, యవన దశలో బ్రతికినట్టుగా వారి జీవితాలు లేకుండా పోయినప్పుడు రాంగ్ నిర్ణయాలు తీసుకొని యవన కాలంలో తర్వాత 18 సంవత్సరాల తర్వాత పడిపోయారు. వారి జీవితాలు అంధకారంలోనికి వెళ్ళిపోయాయి, చీకటిలోనికి వెళ్ళిపోయాయి. అందుకే చాలా డేంజర్. ఈరోజు యవన కాలంలో ఉన్నటువంటి వారిని చూస్తున్నప్పుడు, యవన కాలంలోనే ఎన్ని అలవాట్లు అయినాయి, అలవాటు వచ్చేసినాయి. ఎలా వచ్చేసింది తెలుసా? వాళ్ళు ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని పాటించకపోవడం వలన బాల్య దశలో ఉన్నప్పుడు, యవన దశలో ఉన్నప్పుడు వారి జీవితాలను వాక్యము చేత కట్టుకోలేకపోవడం వలన వారు అనేకమైనటువంటి అవమానములోనికి వెళ్ళిపోతారు. అవమానాలు. ఇర్మియా గ్రంథం ఒక మంచి సంగతిని ఇర్మియా గారు అక్కడ ఉన్నటువంటి సమాజానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనము, 44వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు యొక్క దేశములో
జరుగుతున్నటువంటి పరిస్థితిని ఇర్మియా గారు హెచ్చరిస్తున్నాడు. అక్కడున్న కుటుంబాలను, అక్కడున్న యవనస్తులను, అక్కడున్నటువంటి బాల్య దశల వారిని, అక్కడున్న ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడములను బట్టియు ఆయన తనకు సాక్షార్థకముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టియు నడవక మీరు ధూపం వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి. ఒక్కరు కాదట, బాల్య దశలున్నవారు, యవన దశలున్నవారు, అక్కడున్న ప్రజలందరూ కూడా దేవునికి విరోధముగా పాపం చేశారట. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో వారికి తెలియక తప్పులు చేసేసారు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం. యెహోవా మీ దుష్క్రియలను చూసి మీరు చేయు ఏ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను. అంటే అంత హేయ క్రియలు చేస్తున్నారంట. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట వినట్లేదట. యవనస్తులు పాడైపోయారు, బాల్య దశలు ఉన్న వాళ్ళు పాడైపోయారు, తండ్రులు పాడైపోయారు, స్త్రీలు పాడైపోయారు, మొత్తం కుటుంబమే పాడైపోయిందట. మొత్తం కుటుంబమే. తాగేటోళ్ళు తాగుతున్నారు, తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు, బూతు మాట్లాడేటోళ్ళు బూతు మాట్లాడుతున్నారు, కొట్లాడేటోళ్ళు కొట్లాడుతున్నారు. అంటే పూర్తిగా సమాజం అంతా చెడిపోయింది. ప్రతి కుటుంబంలోనే మొత్తం పూర్తిగా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారట. అదే మాట చెలివిస్తున్నాడు చూడండి దేవుని వారలారా. యెహోవా మీ దుష్క్రియలను చూసి మీరు చేయు ఏ కృత్యములు, అసహ్యమైన కృత్యములు ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము అనగా మీ కుటుంబము, మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. అంటే అర్థం ఏంటి? నీ కుటుంబము హాస్యాస్పదము అంటే అర్థం ఏంటి తెలుసా? హాస్యాస్పదం అంటే అర్థం ఏంటి నాన్న? నవ్వుతారట. మీ కుటుంబాన్ని చూసి ఏం చేస్తారట? నవ్వుతారట. బా, ఎంత డేంజర్ తెలుసా? ఆ కుటుంబంలో బాల్య దశలు ఉన్నవారు ఉన్నారు, ఆ కుటుంబంలో యవన దశలు ఉన్నవారు ఉన్నారు, ఆ కుటుంబంలో పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ హాస్యాస్పదంగా అంటే బయట వాళ్ళు చూసి నవ్వుతారంట. ఆ కుటుంబాన్ని చూసి అంటే ఒక్కరు కూడా పనికొచ్చేవారు లేరా? ఎంత డేంజర్ దేవుని వారలారా. అంటే కుటుంబం అంతా కూడా నవ్వుల పాలవుతుందట. ఎంత డేంజర్ సిచ్యువేషన్ తెలుసా? అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాల్య దశలు ఉన్నవారా, యవన దశలు ఉన్నవారా వారలారా, మీరు పెద్దగైన తర్వాత మీ కుటుంబపు పరువు, మన కుటుంబం పరువు మనమే తీసేలా ఉంటామేమో. జాగ్రత్త, జాగ్రత్త. మనకున్నటువంటి ఏయ కృత్యములను బట్టి, అసహ్య కార్యములను బట్టి మన కుటుంబాన్నే మనమే నవ్వుల పాలు చేస్తామేమో. ఎంత భయంకరమైన మత్స దేవుని వారలారా. వద్దు. మన తల్లిదండ్రులు బాగుండాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. దేవుని ఉద్దేశం. అందుకే ఇర్మియా గారి ద్వారా హెచ్చరిస్తున్నాడు, మీరు జాగ్రత్త అని ఆ ఇశ్రాయేలు పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ హెచ్చరికతో హెచ్చరిస్తున్నాడు ఇర్మియా గారు. ఇలాగనే విలేజ్లు ఉంటాయి దేవుని, అలా విలేజ్కి ఇట్లా వెళ్తున్నాడు, వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా మీ కుటుంబంలో ఎవడు ఉన్నాడు, పాడైపోయాడు. అమ్మా మీ కుటుంబంలో యవన స్త్రీ ఉంది, జాగ్రత్త, ఆమెను కంట్రోల్ చేయి. అమ్మ మీరు కూడా కంట్రోల్ లేరు, నీ భర్త కంట్రోల్ లేడు, జాగ్రత్త. మీ యొక్క జీవితము ఇగో మీ కుటుంబం నవ్వుల పాలవుతుంది, మీ కుటుంబం నిర్జనముగా అవుతుంది. నిర్జనం అంటే అర్థం ఏంటి? కుటుంబంలో ఎవరు మిలుగరు, నవ్వుల పాలవుతారు, నిర్జనులు అవుతారు, పాడుగా అవుతారు, ఎడారిగా అవుతారు. ఎడారిగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇల్లు కాల్ చేస్తాడు, ఇంట్లో ఎవడు ఉండడు.
ఏడండి మొన్నటిదాకా ఇంట్లో ఉండేగారంటే ఎవరున్నారు, ఎవరు లేరు. ఆడ ఒక తండ్రి ఒక దిక్కు తిరిగిండు, తల్లి ఒక దిక్కు ఉన్నది, కొడుకులు లేరు, తండ్రి లేదు, ఎవరు లేదు. కుటుంబం ఏమైపోయింది? కుటుంబం ఇల్లు కూలిపోతుంది. ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. ఇంట్లో ఎవరు లేరు. అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోనికి కుటుంబాలు వెళ్ళిపోతాయి. మీరు కావాలంటే చూడండి దేవుని వారిలో బయట. నాకు తెలిసిన వారు ఒక కుటుంబం ఉన్నది దేవుని వారిలారా. పూర్తిగా తల్లిదండ్రులు వాళ్ళకి తెలియక, వాళ్ళు దేవుని నమ్ముకోకుండా వాళ్ళు పాడైపోయారు, పిల్లలు పాడైపోయారు, తప్పుదారిలో ఉన్నారు. లాస్ట్కి వస్తే అప్పుల పాలయ్యారు, ఇబ్బందులు అయ్యారు, రోగం వచ్చేసింది, తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి పట్టించుకోవట్లేదు, పిల్లలు ఒక దిక్కు, కూతురు ఒక దిక్కు, ఇంకా 2 కుమారులు ఉంటే అటు ఒక దిక్కు. అంటే డిస్టర్బ్ అయిపోయింది. ఆ కుటుంబం ఏమైందంటే అది ఒక్కొక్కరు లేరండి. ఎడారిగా మారిపోయింది, ఎడారి అయిపోయింది. ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. మన మధ్యనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి అంతటికి కారణం ఏంటి? బాల్య దశలో, యవన దశలో ఇగో మనం దేవుడు బ్రతుకుమన్నట్టుగా మన లైఫ్ను మనము తీసుకోలేదు. దేవుడు అనుకున్నట్టుగా మన లైఫ్ను సిద్ధపరచుకోలేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అందుకే వాళ్ళు వినలేరు గనక దేవుడు ఆ జనాన్నంతటినీ భయంకరంగా నాశనం చేశాడు. దేవుని ఒక్కడు మిరగలేదు. ఆ వచనం చూసుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం యిర్మీయా ప్రకటిస్తున్నప్పుడు యవనులు చెడిపోయారు, బాల్య దశలో ఉన్నవారు చెడిపోయారు, తల్లిదండ్రులు చెడిపోయారు, ముసలోళ్ళు చెడిపోయారు, భయంకరంగా మారిపోయింది. అందరూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారట. అప్పుడు దేవుడు వారిని చూసి అసహించుకొని వారిని ఎవరికి అప్పగిస్తాడో చూడండి. దేవుని వారు సాతానుకు అప్పగించేస్తాడు. చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనము. 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనము. ఆయన వారి మీదికి, అనగా ఆ ఇశ్రాయేలు పట్టణములు ఉన్నటువంటి ఆ దేశం మీదికి, ఆ కుటుంబాల మీదికి, దేవునికి విరోధంగా బ్రతికిన కుటుంబాల మీదికి ఆయన ఏం చేస్తున్నాడంటే శాపాన్ని తీసుకొస్తున్నాడు. వారిని ఎడారిగా చేయాలనుకుంటున్నాడు, వారిని నవ్వుల పాలు చేయాలనుకుంటున్నాడు. అందుకే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వారిని ఎవరికి అప్పగించారో చూడండి. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలములోనున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంవరించెను. అబ్బా, దేని చేత? ఖడ్గము చేత. ఎవరిని? యవనస్తులను. యవనస్తులంటే ఏ వయసు నుంచి? 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ ఖడ్గము చేత సంవరించారంట. అందరినీ చంపిపించాడు. మొత్తం అందరూ దేవునికి విరోధంగా బ్రతికారు. అంటే 18 సంవత్సరాలు నిండినోడు నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యవనులు అనగా పెళ్ళైన వాళ్ళు కూడా దేవునికి విరోధంగా బ్రతకడం వలన దేవుడు వారిని చెరకు పంపించాడు, ఖడ్గము చేత సంవరింపజేశాడు. చూడండి, మళ్ళీ చదవండి. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలములోనున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంవరించెను. అతడు యవనస్తుల యందైనను, యువతుల యందైనను, ముసలివారందైనను, నెరిసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాడు గనక అతన్ని అందరినీ సంవరించేశాడు. చూసినవా ఏంటంటే కుటుంబాలు ఎడారి అయిపోయాయి, కుటుంబాలు నవ్వుల పాలైపోయాయి. దేవుడు ఉగ్ర రూపం దాల్చాడు. అందుకే ఈరోజు కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి. కుటుంబాలలో భయంకరమైనటువంటి వాద్యం, భయంకరమైనటువంటి కొట్లాటలు, భయంకరమైనటువంటి కోపాలు, భయంకరమైనటువంటి పగలు, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలోనికి పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తల్లిదండ్రులు నేర్పలేరు, వాళ్ళు నేర్చుకోలేదు, డేంజర్లోనికి వెళ్ళిపోయారు. అందుకే అక్కడ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లుళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు
ఎంటికలు నెరిసిన వారు అందరూ కూడా భయంకరంగా దేవుని చేతికి అప్పగింపబడ్డాడు. ఎంత డేంజర్ సిచ్యువేషన్లోనికి వెళ్ళారు తెలుసా? ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. అందుకే దేవుని వారలారా, ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి దేవుడు చెప్తున్నాడు తెలుసా, అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. హల్లెలూయా. ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. వద్దు వద్దు. మన కుటుంబాలు బాగుండాలి. మన కుటుంబంలో బంధుత్వం బాగుండాలి. మన కుటుంబంలో కుటుంబం అంతా రక్త సంబంధులుగా బాగుండాలి అని దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. దేవుడి మాటలు మనకు నేర్పిస్తున్నాడు. కనుక అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. మన కుటుంబాలు ఎడారిగా మాడకూడదు. మన కుటుంబాలు నవ్వుల పాలు కాకూడదు. మనము తల దించుకోకూడదు. మనం ఏడవకూడదు. మనం రోధించకూడదు. మన కుటుంబాలు శాంతి సమాధానాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉండాలంటే ఏం చేస్తే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడో నెక్స్ట్ భాగంలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం అర్థమైంది కదా ఎంత డేంజర్ సిచ్యువేషన్లోనికి కుటుంబాలు వెళ్ళిపోతాయో నేర్చుకున్నాం. మన కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలి? అవునా కదా? ఏం చేస్తే మన కుటుంబాలు బాగుంటాయి? జరిగిన కాలం జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ తీసుకురాలి. ప్రజెంట్ ఏంటి అది ఇంపార్టెంట్. జరిగిన నష్టం చాలు, ప్రజెంట్ ఏం చేద్దాం, ఫ్యూచర్ ఏం చేద్దాం అన్నది మనం చేద్దాం. మన కుటుంబాలను సరి చేసుకుందాం. దేవుని వాక్యం చేత మనం బలపడదాం. అలాంటి కృప దేవుడు మెండుగా మనకి ఇవ్వబోతున్నాడు. రెండవ సెషన్లో దేవుని కోసం నిలబడడానికి ఎలాంటి శక్తి కలిగిన మాటలు మనకు అవసరమో అవి నేర్చుకుందాం. ఇవి రెండు నేర్చుకొని పోయి మన కుటుంబాలను బాగు చేసుకుందాం. మన కుటుంబాలను వెలిగించుకుందాం. మన కుటుంబాలను రక్షించుకుందాం. మన సమాజాన్ని రక్షించుకుందాం. ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడదాం. అలాంటి కృప దేవుడు దయచేయను గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నత నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన మీ పిల్లలుగా కొన్ని మాటలు విన్నాం, నేర్చుకున్నాం. వాటిలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మేము తెలుసుకున్నాం. అయ్యా, ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంకా రెండో సెషన్లో కూడా మేము ఇంకా అనేక సంగతులు నేర్చుకొని మా జీవితాలను, మా కుటుంబాలను గొప్పగా నాయన ఉండునట్లుగా తీర్చిదిద్దుకొని ఉండే భాగ్యం మాకు కలిగించండి. వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా సంగతులు మేము నేర్చుకోబోతున్నాం. సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను కట్టుమని యేసుక్రీస్తు నామమున నేనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రేజ్